ముఖ్యంగా ఈ డెంగ్యూలో కూడా మనకు ప్లేట్లెట్స్ తగ్గటం, అదేవిధంగా సివియర్ బాడీ పెయిన్స్ ఉండటం, మనకు జనరల్గా దాన్ని బోన్ బ్రోకెన్ ఫీవర్ అంటాం. అంటే మనకు బోన్స్ అన్నీ కూడా ఇరిగిపోయినట్టు అంత భయంకరమైనటువంటి జ్వరం రావటం, ఈ ముఖ్యంగా తలనొప్పి ఉండటం, ఈ తలనొప్పి కూడా ముఖ్యంగా ఈ కంటి వెనుక ఎక్కువ రావటం, హై టెంపరేచర్ ఉండటం ఇవి మనం గమనిస్తాం. ఎప్పుడైనా సరే డెంగ్యూలో మనకు టెంపరేచర్ ఉన్నంతవరకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. టెంపరేచర్ తగ్గిన తర్వాతనే మనకు ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డెంగ్యూలో కూడా క్లాసికల్ డెంగ్యూ అని, నెక్స్ట్ డెంగ్యూ హెమరేజిక్ అని, డెంగ్యూ షాక్ అని 3 రకాలు ఉంటాయి. క్లాసికల్ డెంగ్యూలో అంటే మనం డెంగ్యూ పాజిటివ్ వచ్చినా ప్లేట్లెట్స్ ఏం తగ్గవు, హై టెంపరేచర్ ఉంటుంది, దానికి మెడిసిన్స్ వాడటం ద్వారా తగ్గుతుంది. డెంగ్యూ హెమరేజిక్ అంటే మనకు ప్లేట్లెట్స్ తగ్గి ఫీవర్తో పాటు నెక్స్ట్ ముక్కు నుంచి బ్లడ్ రావటం, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం, అదేవిధంగా మనకు రెడ్ ర్యాషెస్ ఏర్పడటం బాడీ మొత్తం, నెక్స్ట్ మోషన్ నుంచి బ్లడ్ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. డెంగ్యూ షాక్ అంటే ఇది తీవ్రమైన స్థితి. డెంగ్యూ హెమరేజ్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు బీపీ తగ్గిపోవటం, పల్స్ రేటు పెరగటం, షాక్లోకి వెళ్ళి చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ డెంగ్యూ వ్యాధి పైన అప్రమత్తతో వ్యవహరించాలి. ఈ డెంగ్యూ అని తెలిసినప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం ప్లేట్లెట్ కౌంట్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. జనరల్గా ఈ డెంగ్యూ వ్యాధికి కానీ, మలేరియా వ్యాధికి కానీ ఈ విషమ జ్వరం అంటాం. అంటే ఏదైతే వైరల్ యొక్క ఆ విషాన్ని పాయిజన్ వల్లనే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ విషమ జ్వరాన్ని తగ్గించేటటువంటి కొన్ని చికిత్సలు కూడా మనం చేసుకోవటం చాలా వరకు ముఖ్యం. సపోజ్ ఇప్పుడు తిప్పతీగ పౌడర్ ఉంది, అదేవిధంగా నేలవేము పౌడర్, అదేవిధంగా కటుకరోహిణి, ఈ 3 మెయిన్. తిప్పతీగ, కటుకరోహిణి, నేలవేము. ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్లో ఎక్కడైనా కూడా లభిస్తాయి. ఇవన్నీ సమానంగా కలిపి ఉదయం ఒక హాఫ్ చెంచా, నైట్ ఒక హాఫ్ చెంచా మనం తేనెతో కానీ వాటర్తో కానీ తీసుకుంటే ముఖ్యంగా ఈ డెంగ్యూ సమస్య కానీ, మలేరియా సమస్య కానీ, ఇంకా ఏదైనా సరే వైరల్ వల్ల వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా సమర్థవంతంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మందులు వాడుతున్నా వాటితో పాటు ఈ వాడటం ద్వారా ముఖ్యంగా ఈ డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, ఇంకా హెమరేజ్ కావటం, నెక్స్ట్ మలేరియా వరకు వస్తే మనకు స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ కావటం, లివర్కు సంబంధించిన సమస్యలు, జాండిస్ ఇవన్నీ కూడా రాకుండా మనం తగ్గించుకోవచ్చు. ఇంకా మనకు గవర్నమెంట్ సప్లై అయినటువంటి ఆయుష్ 64 అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి గవర్నమెంట్ సప్లై. ఇది కూడా మనకు ఆయుష్ 64 ఉదయము నైటు ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు ఇంగ్లీష్ మందులతో పాటు ఇవి కూడా వేసుకోవచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం తగ్గించుకోవచ్చు. ఇంకా మనకు ఆయుర్వేదంలో ఈ డెంగ్యూకు, మలేరియాకు వీటన్నిటికి కూడా మనం తగ్గించుకోవడానికి మంచి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. కోవిడ్ టైంలో కూడా వీటిని మనం చాలామంది యూజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినటువంటి ఆయుష్ 64 కానీ, ఇంకా మృత్యుంజయ రసు, త్రిభువనకీర్తి రసు, మహాసుదర్శన గణవటి, నెక్స్ట్ మహాసుదర్శన కాడ, అమృతారిష్ట, విషమ జ్వరాంతక లోహ, పుటపక్వ విషమ జ్వరాంతక లోహ, ఇంకా ఇవన్నీ, ఇంకా రత్నగిరి రసు, ఇవన్నీ రకరకాల మందులు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ విష జ్వరాలకు చాలా మంచి మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దగ్గర మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి. ఈ సీజనల్ వ్యాధులకు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులైనటువంటి స్కిన్ డిసీజెస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, వైరల్ ఆర్థరైటిస్ కానీ, వైరల్ ఫీవర్స్కు వీటన్నిటికి కూడా ప్రివెంటివ్గా వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ఒకవేళ అల్లోపతి వాడుతున్నా వాటితో పాటు ఇవి సైడ్గా వాడవచ్చు. ఇవన్నీ వాడితే మనకు కాంప్లికేషన్స్ రాకుండా పూర్తిగా తగ్గుతాయి. కాబట్టి ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు ఒక్కసారి మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించి తగిన మెడిసిన్స్, అదేవిధంగా ఎక్సర్సైజ్, డైటు ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా మనకు త్వరగా వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.